మొదటి రాజుల గ్రంథంలోని ఈ కథ నేటి క్రైస్తవ సమాజానికి అత్యంత అవసరమైన మరియు జాగ్రత్త పడవలసిన సారాంశం కలది. సొలొమోను అవిధేయత వలన దేవుని తీర్పు తన తరువాత తరానికి శాపంగా పరిణమించింది. సొలొమోను మరణం తరువాత యెరోబాము ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజుగా దేవునిచే ఎన్నిక చేయబడతాడు. కాని మనిషిలోని స్వార్థం, అధికార దాహం, ధనకాంక్ష, అవిధేయత, అనాలోచనలు యెరోబాము దేవునికి విరోధంగా పాపం చేయడానికి కారణమవుతాయి. దేవుని తీర్పు ఒక ప్రవక్త ద్వారా వెల్లడించబడుతుంది. యెరోబాము అన్నపానములు, కానుకలు ఇస్తానని ఆశ చూపినా దేవుని మాటకు విధేయత చూపి వద్దని వేరొక మార్గమున వెళ్ళిపోతాడు. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. అతడు జరిగిన సంగతి విని ఆ యూదా దైవజనుణ్ణి కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచెను. అప్పుడతడు నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యమనగా అతడు నేను నీతో కూడా మరలి రాలాను అని దేవునిచేత చెప్పబడిన సంగతులను చెప్పెను. అందుకతడు నేనునూ నీవంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవాచేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని మీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెను అని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదాదేశము నుండి వచ్చిన దైవజనుణ్ణి పిలిచి, యెహోవా ఈలాగు ఆజ్ఞాయిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటిమాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒక సింహము అతనికెదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహము శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడియుండటయూ సింహము శవము దగ్గర నిలిచియుండటయూ చూచి ఆ ముసలి ప్రవక్త కాపురముండిన పట్టణానికి వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము విన్నప్పుడు యెహోవా మాటలు ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే యెహోవా సింహమునకు అతన్ని అప్పగించియున్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతని చీల్చి చంపెను అని పలికి ఆ ఇశ్రాయేలు ప్రవక్త పోయి అతని శవం మార్గమందు పడియుండటయూ గాడిద సింహము శవము దగ్గర నిలిచియుండటయూ సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకా యుండటయూ చూచెను. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి తన కుమారులతో చెప్పెను. ఇక్కడ ఒక ఇశ్రాయేలు ప్రవక్త చెప్పిన అబద్ధం విలువ ఒక యూదా ప్రవక్త ప్రాణం. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని ఒక వ్యక్తి చెప్పిన అబద్ధం నమ్మి దేవుని దగ్గర విచారణ చెయ్యకుండా నమ్మి ప్రాణం పోగొట్టుకోవటం యూదా ప్రవక్త అవిధేయత. జాగ్రత్త క్రైస్తవుడా, ఏ బోధపడితే ఆ బోధను నమ్మి దేవుడు నీకు ఏం చెప్పాడో విస్మరిస్తే చివరికి నష్టపోయేది నువ్వే. బైబుల్ చదువు, ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు నీకు చెబుతాడు. ఎవరు ఏం బోధ చేసినా తొందరపడి నమ్మకు.